హలో అండి. రోజు ఇడ్లీ, దోశ, ఉప్మా, చపాతీ, ఇంకా పోహ, ఉగ్గాని ఇలాంటివేవో రకరకాల టిఫిన్స్ చేసుకుంటూ ఉంటాం కదా. అలా కాకుండా డిఫరెంట్గా ఏదైనా చేద్దాం అనిపించింది నాకు. మొక్కజొన్న కండలున్నాయి ఇంట్లో, వాటిని ఒలిచేశాను. ఆ గింజలు తీసుకుని జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ తీసుకుని ముందుగా జార్లో, ఈ మిక్సీ జార్లో మొక్కజొన్న గింజలు, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర ఇవన్నీ కూడా వేసేసి కొంచెం నీళ్ళు పోసి మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. మనకి మొక్కజొన్న గింజల్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మన జీర్ణ వ్యవస్థకి చాలా మంచిది. అలాగే కొత్తిమీర, ఇంకా జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మనకి డైజెషన్కి చాలా మంచిది. అలాగే కళ్ళకి మంచిది, ఇంకా స్కిన్కి మంచిది. చాలా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వీటన్నిటితోటి. రొటీన్గా ఎప్పుడు ఒకేలాంటి ఫుడ్ కాకుండా కొంచెం మార్చి వెరైటీగా తీసుకుంటూ ఉంటే అన్ని రకాల పోషకాలు మన శరీరానికి అందుతాయి. ఇవన్నీ ఫైన్గా పేస్ట్ చేసి వీటితో నేను దోశ వేశాను. మనకి ఊతప్పం, అలాగే దిబ్బ రొట్టి ఇలాంటివి వేసుకుంటుంటాం కదా, మరీ పల్చగా కాకుండా అలా వచ్చాయి ఇవి కూడా. ఒకవేళ మనకి ఇంకొంచెం క్రిస్ప్గా కావాలి అనుకుంటే కొంచెం బియ్యం పిండి కలుపుకోవచ్చు ఇందులో. లేదంటే మిక్సీ వేసేటప్పుడే కొంచెం బియ్యం కూడా వేసి మిక్సీ వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు, అందుకనే కొంచెం సాఫ్ట్గా వచ్చాయి. కానీ టేస్ట్ చాలా చాలా బాగున్నాయి. కలర్ కూడా మంచి గ్రీన్ కలర్లో ఉన్నాయి. దీనికి నేను ఇంట్లో చట్నీ కూడా రోజు పల్లీ చట్నీనో, పుట్నాలతో చట్నీనో రకరకాలు చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేద్దామనిపించింది. అందుకే మామిడికాయ, క్యారెట్ తురుము పచ్చడి నేను నా ఛానల్లో ఇంతకుముందు షేర్ చేశాను. ఆ పచ్చడి ఇంట్లో ఉంది. అలాగే పెరుగు కూడా ఇంట్లో ఉంది చాలా. పెరుగులో ఈ తురుము పచ్చడిని, మామిడికాయ, క్యారెట్ తురిమి పెట్టిన పచ్చడిని ఒక స్పూన్ తీసుకుని కొంచెం పెరుగు వేసి కలిపేశాను. ఈ చట్నీ ఈ దోశలకి చాలా చాలా బాగుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.